స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు తన దేశభక్తిని చాటుకున్నాడు. తన కళా నైపుణ్యంతో గణపతి ప్రతిమను చాక్పీస్పై బియ్యపు గింజపై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ప్రభుత్వ చిత్రకళా ఉపాధ్యాయుడు ఆడిపు రజనీకాంత్ 8 సెంటీమీటర్ల ఎత్తు 1 సెంటీమీటర్ వెడల్పున్న చాక్పీస్పై తన కళా నైపుణ్యతను చాటాడు. దానిపై 4 మిల్లీమీటర్ల ఎత్తున్నటువంటి భారత మువ్వన్నెల జెండాను గుండు పిన్ను సహాయంతో చెక్కాడు. అదేవిధంగా ఇండిపెండెన్స్ డే పురస్కరించుకొని చాక్పీస్ పై 78వ భారత జాతీయ జెండాను చెక్కాడు. సుమారు 3 గంటల పాటు శ్రమించి కార్వింగ్, సంచర్లింగ్ ఆర్ట్ ద్వారా గుండు పిన్ను సహాయంతో తయారు చేసి భారత ప్రజలకు తన సూక్ష్మ కళ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అటు 3 బియ్యపు గింజలపై 3 మిల్లీమీటర్ల ఎత్తున్నటువంటి జాతీయ జెండాను సుమారు గంట పాటు శ్రమించి తయారు చేశాడు. అలాగే ఇంతకు మునుపు ఒకే చాక్పీస్ పై భారత జాతీయ గీతం, జనగణమన జాతీయ గేయం, వందే మాతరం, బియ్యపు గింజపై 278 అక్షరాల జాతీయ గీతంను రాశాడు. ఇక అదేవిధంగా వివిధ స్వాతంత్ర సమరయోధులు నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్ వంటి ప్రముఖుల ప్రతిమలను చెక్కి వివిధ ప్రపంచ రికార్డులు, అవార్డులను గెలుచుకున్నాడు రజనీకాంత్. ఈరోజు 8 సెంటీమీటర్లు ఎత్తున్నటువంటి 1 సెంటీమీటర్ వెలుపున్నటువంటి చాక్పీస్ పై 4 మిల్లీమీటర్ల ఎత్తున్నటువంటి జాతీయ జెండాలను 78 గీశాను. దీనికి గాను సుమారు నాకు 3 గంటల సమయం పట్టింది. దీనిని స్కల్చరింగ్ ఆర్ట్ ద్వారా గుండుపిడి సాయంతో తయారు చేశాను. అదేవిధంగా 2 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి 8 మిల్లీమీటర్ల వ్యాసమైనటువంటి జాతీయ జెండాలను సుమారు 78 జాతీయ జెండాలను 3 గంటల పాటు శ్రమించి తయారు చేశాను. అదేవిధంగా బియ్యం గింజలపై 3 మిల్లీమీటర్లు ఎత్తినటువంటి జాతీయ జెండాను కూడా గీశాను. ఇంతకుముందు చాక్పీస్పై జాతీయ గీతం మరియు జాతీయ గేయం, వందే మాతరం ఆంగ్ల అక్షరాలను రాశాను. బియ్యం గింజలపై 278 అక్షరాలను రాసినందుకు గాను నాకు వివిధ ప్రపంచ రికార్డు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్.